ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నట్లయితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేద్దాం. గత కొన్ని దినాల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ సిద్ధపాటు కోరికల్లో ఆధ్యాత్మికంగా మనం సరి చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి, ఈ వాక్యము ద్వారా వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు మన కొరకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఈ దినమున ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదివి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషులందరి వలన విసర్జింపబడిన వాడు ఆయన. చాలమ్మ, దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మనం బలపరుచిన గాక. ఆమేన్. చదవబడిన మాటలు కొద్ది నిమిషం మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా నోటిని బోరుగా వాడుకుని నాకును కూడా వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానతో బలపరచండి. మా ద్వారా యారాధన మీ మహిమ పొందుకోనండి. కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన మాటలు కొద్ది నిమిషంగా మనం ఆలోచించేద్దాం. ప్రవక్త అయినటువంటి యెషయా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ముందుగానే ప్రవచించాడు. క్రీస్తు ఏ విధంగా శ్రమ పడతాడో, క్రీస్తు ఏ విధమైన అవమానాలు ఎదుర్కొంటాడో, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ విధంగా తృణీకరించబడతాడో, ఏ విధముగా ఆయనకి శిలువ మీద అనేక శ్రమలు ఎదురవుతాయనేది ముందుగానే తన గ్రంథములో రాయించడం జరిగింది. ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి చక్కగా ఈ 53వ అధ్యాయములో శిలువను గురించినటువంటి శ్రమల గురించి చక్కగా రాయటం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని యొక్కటువంటి శిలువ త్యాగము, ప్రభువైన యేసు క్రీస్తు వారు మానవాళి కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని ముందుగానే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ప్రవక్తలు ముందుగానే తెలియచేసి ఉన్నారు. ఆ తెలియచేసిన ప్రకారమే ప్రభువైన యేసు క్రీస్తు వారికి శిలువ మరణం విధించడము చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, మొదటిగా మనం ఆలోచన చేస్తే యెషయా 53:4 చక్కని మాట ఉంటుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. శిలువ మరణము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? మన రోగములను భరించాడంట, మన వ్యసనములు కూడా సహించాడు. మానవుడు సహజంగా వ్యసనపరుడు. బాగా అర్థం చేసుకోవాలి దేవుని మాటలు. మానవుడు సహజంగా ఎలాంటి వాడు? వ్యసనపరుడు.
దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజానికి మంచి చేస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతమందికో అనారోగ్యతలో ఉన్న వారికి ఆరోగ్యము కలుగు చేస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడలేని వారికి మాట్లాడే శక్తినిస్తూ ఉంటే, నడవలేని వారికి నడవగలిగిన శక్తితో ఆయన బలపరుస్తూ ఉంటే, గుడ్డివారైనటువంటి వారికి అనేక మందికి ఆయన చూపును కలుగు చేస్తూ ఉంటే, అపవిత్రాత్మల చేత దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారికి విడుదల కలుగు చేస్తున్నటువంటి ఆ విధానం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఈయన మీద ఏం చేశారు? కొంతమంది సద్దుకైలు పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడా ప్రభువు మీద వ్యసన పడ్డారు. ఎందుకంటే మనకు పేరు రాట్లా. మనము యూదులలోనే సమాజ మందిరంలో అధికారులుగా ఉన్నాం, అధిపతులుగా ఉన్నాం. ఆ యూదులను ఇజ్రాయేలును మనం కూడా పరిపాలన చేస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం ప్రకారం ఎలా జీవించాలో మనం ప్రతిదినము బోధిస్తూ ఉన్నాం. మనకు రానటువంటి పేరు ఈ వ్యక్తికి వస్తుంది కాబట్టి ఆయన మీద వ్యసనం పడుతున్నారు. అందుకని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు, మన రోగములను ఆయన భరించాడంట. రెండోది, వ్యసనములు కూడా ఆయన వహించును అంటున్నాడు. మన వ్యసనములు కూడా ఆయన వహించును అంటున్నాడు. మనిషికి ఉన్నది భయంకరమైన వ్యసనము. తనకు కాకుండా వేరే వాళ్ళకి మంచి పేరు వస్తున్నా, తనకు కాకుండా వేరే వాళ్ళకు మంచి ఆశీర్వాదం వస్తూ ఉన్నా, మనకు కాకుండా ఎదుటి వారికి ఏదైనా దీవెనకరమైన విషయాలు వారు ముందున్నా, ఈ వ్యక్తికి ఏమొచ్చిందంట? వ్యసనము వస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాటిని వహించాడు, రోగములను భరించాడు. మనకున్నటువంటి రోగములన్నిటిని కూడా సిలువ ద్వారా ఆయన భరించడం మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి బిడ్డలారా, రోగం అనేది ఒక భారముతో కూడుకున్నది, పాపం అనేది ఒక భారముతో కూడుకున్నది, వ్యసనం అనేది కూడా భారముతో కూడుకున్నది, ఈ లోక సంబంధమైన క్రియను కూడా భారముతో కూడుకున్నది. అందుకే సమస్త భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకంటే ఆ భారం క్రీస్తు మీద మోపాలి. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్ళి ఆ కలువరి సిలువలో ఆ యొక్క సిలువ త్యాగము ద్వారా ఆ భారాన్ని వహించి ఆ భారాన్ని తీసివేస్తున్నాడు, ఆ భారాన్ని తొలగించి వేస్తా ఉన్నాడు. వ్యసనములు కూడా తొలగించి వేస్తా ఉన్నాడు. ఇక నుంచి మీరు ప్రేమించే మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నుంచి మీరు స్వస్థత కలిగి జీవించాలి. ఇక నుంచి మీరు నెమ్మది కలిగి జీవించాలి. ఇక నుంచి ప్రేమ కలిగి జీవించాలి. మీలో ఎక్కడ వ్యసనము కనపకూడదు, మీలో ఎక్కడ స్వార్థము కనపడకూడదు, మీలో ఎక్కడ ఎలాంటి ఈ లోక సంబంధమైన ఆశలు కనపడకూడదు, ఈ లోక సంబంధమైన నేత్రాశ శరీరాశ జీవముడము ఉండకూడదని చెప్పేసి ఆ రోగమును ఆ వ్యసనములు అంటే ఏం చేసిందంట? భరించడని ముందుగానే ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. భరించగలిగిన వాడే వాటన్నిటిని కూడా తీసివేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని రోగమును భరించాడు కాబట్టి తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది అంటున్నాడు. రోగాన్ని మోసినటువంటి ఆయనే, రోగాన్ని మోసుకు తీసుకెళ్ళినటువంటి ఆయనే, ఆ రోగాన్ని సహించినటువంటి ఆయనే, వ్యసనములు సహించినటువంటి ఆయనే వాటిని తీసివేయగలడు, వాటిని తొలగించగలడు, వాటి నుండి మనం వేరుపరచగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుంది. ఈ రోజు నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి స్వస్థత పొందుకున్నావంటే కేవలం క్రీస్తు పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నువ్వు ఒక మంచి స్వభావం కలిగి జీవిస్తున్నావంటే మన వ్యసనాన్ని ఆయన మోసాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ప్రేమతో కూడిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవునికి బిడ్డలారా, ఎవరు పరిపూర్ణంగా మానవుడికి స్వస్థత ఇవ్వలేరు.
ఎవరో పరిపూర్ణంగా మానవుని రోగాన్ని పోగొట్టలేరు. ఎవరో పరిపూర్ణంగా మానవుని వ్యాధిని నయం చేయలేడు. అది మానసిక రోగమైన, ఆధ్యాత్మిక రోగమైన, శరీర రోగమైన వీటన్నిటిని విడుదలిచ్చేవాడు, వీటన్నిటికీ స్వస్థత కలుగు చేయవాడు, వీటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు, వీటన్నిటిని మన నుండి దూరపరచగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ జరిగిందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరుకుచున్నది. అందుకనే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ప్రతి విషయంలో ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాస క్రమంలో జీవిస్తున్నప్పుడు, మన భక్తిని కొనసాగిస్తున్నప్పుడు, ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు, మన మాటలు మాట్లాడేటప్పుడు, మనం క్రియలు చేసేటప్పుడు, మనం ఏదైనా సమాజంలో నివసిస్తున్నప్పుడు, సహవాసం చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని మన హృదయంలో, మన మైండ్లో ముద్రించుకుని ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అయ్యా, నా వ్యాధులు నువ్వు భరించావు, నాలో ఉన్న వ్యసనాన్ని బట్టి నువ్వు సహించావు. ఆ వ్యసనాన్ని తీసివేయాలని, ఆ వ్యాధిని తొలగించాలని, నీలో పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవింపచేయాలని, మిమ్మల్ని అందరూ కూడా నీతికి వారసులు చేయాలని, నీతిమంతులుగా చేయాలని, యథార్థవంతులుగా చేయాలని, మీ వ్యసనాన్ని కొట్టివేసి మీలో ఉన్న రోగాన్ని తొలగించి మీకు మంచి మనసాక్షిని ఇవ్వాలని, మంచి మనసునివ్వాలని, సొంత హృదయాన్ని కలుగు చేయాలని ఈ శిలువ త్యాగాన్ని చేస్తున్నానని చెప్పేసి అది మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రభు చూపిన ప్రేమను బట్టి అలాగే జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ముందుగానే ప్రవచించి రాస్తూ ఉన్నాడండి. మన రోగములు ఆయన ఏం చేశాడంట? భరించాడు. వ్యసనములు సైతం వహించాడు. ఒకసారి భరించి తీసేసిన తర్వాత మరలా మనము రోగాలు బారిన పడకూడదు, వ్యాధిగ్రస్తులు అవ్వకూడదు, వ్యసనం అనేది మనలోకి రాకూడదు. భక్తి జీవితంలో ఎప్పుడు కూడా కనపడకుండా నమ్మకమైనటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని క్రమాన్ని కలిగి ముందుకు పోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అంటున్నాడు. నిజమే ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు అంటే, అనేక మంది రోగులు నయమవుతున్నాయంటే, అనేక మంది రోగులు ఆరోగ్యవంతులు అవుతున్నారంటే కేవలము క్రీస్తు పొందిన దెబ్బల ద్వారా అనేది జరుగుతుంది. అంటే ఆయనలో అంత మహిమ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిలువెల్ల స్వస్థత కలుగు చేసే శక్తి ఉంది. ఆమేన్. ఆయన అణువణువు మానవులకి స్వస్థత కలుగు చేసే శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది, చూపులో శక్తి ఉంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి కలిగిన దేవుడి ఎడల మనం ఏ విధంగా జీవిస్తున్నాం, సర్వశక్తిమంతుడైన క్రీస్తు ఎడల మనం ఎలాంటి భక్తిని కొనసాగిస్తున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించు, సర్వశక్తుడైన దేవుణ్ణి మనం గనపరుస్తూ కూడా ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. ఆయన శక్తిని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆయన యొక్క శక్తిని మనము పొందుకుని లోకంలో జీవించలేకపోతా ఉన్నాం. ఆయన శక్తిని పొందుకోలేకపోబట్టే మనం బలహీనం అయిపోతూ ఉన్నాం. మనం ఇంకా రోగులు అయిపోతూ ఉన్నాం. ఇంకా అనేక రకాల సమస్యల బారిన పడతా ఉన్నాం. అనేక విషయాలకి భయపడుతూ ఉన్నాం. అనేక సంబంధమైన సాతాను సంబంధమైన శోధనకి కృంగిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే నీలో క్రీస్తు శక్తి వస్తుందో, ఎప్పుడైతే ప్రభు శక్తి నీలో ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటుందో, జయించగలిగినటువంటి ఆ క్యాపబిలిటీ మనందరికి కూడా వస్తుంది. ఆ శక్తిని ఆశ్రయించలేకపోతా ఉన్నాం. అందుకనే ఆయన పొందిన దెబ్బల చేత ఏముందంటే మనకి స్వస్థత కలుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడు దేవునికి బిడ్డలారా, మన రోగముల కొరకు ఆయన కొట్టబడ్డాడు. ఈరోజు నీవు నేను ఆరోగ్యంగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాం అంటే కేవలము క్రీస్తు పడినటువంటి ఆ యాతన, క్రీస్తు చూపినటువంటి ఆ ప్రేమ నిరంతరం మన జ్ఞాపకం చేసుకుంటూ లోపల జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చూడండి, యెషయా గ్రంథము 53:5 ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మన అతిక్రమమును బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడంట. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మన అతిక్రమమును బట్టి ఏం చేయబడ్డాడు? ఆయన
గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. కాబట్టి అతిక్రమముల కొరకు మనకు ఆయన, మరి మన దోషములకు ఆయన కొట్టబడ్డాడు, నలగ కొట్టబడ్డాడు, ఆ దోషాలు తొలగించేశాడు. ఇక నుంచైనా మనము అతిక్రమములు చేయకుండా, దోషులుగా ఉండకుండా, నిర్దోషమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించే వారిగా ఉండటానికే ఆయన నలగొట్టబడ్డాడండి. శరీరం అంతా ఏమైపోయింది? అయింది నలగొట్టబడ్డాడు. పాట ఉంది, అది అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడా దెబ్బలని. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ త్యాగాన్ని నిజముగా నువ్వు అనుభవించి రుచి చూసినట్లయితే ఆ శిలువ మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దైనందిన జీవితంలో, భక్తి జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, మనం ఎప్పుడు దేవుని వాక్యం చదువుకుంటున్నా, ఆ యొక్క శిలువ త్యాగం నీ మైండ్లో, నీ మెదడులో, నీ హృదయంలో మెదులుతూ ఉండాలి. నా అతిక్రమములు బట్టి నువ్వు గాయపరచబడ్డావయ్యా, నా దోషమును బట్టి నువ్వు నలగొట్టబడ్డావయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్కటువంటి 40 దినాల్లో దాన్ని నెమరు వేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవించాలి. అతిక్రమములు చేయకుండా, దోషములు చేయకుండా జీవించడానికి ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవునికి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుల యొక్క అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడండి. మానవుల అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మానవుల దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడంట. ఇక దోషం లేకుండా జీవించాల్సిన బాధ్యత మనదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నుంచి ఎలాంటి అతిక్రమములు చేయకుండా దేవునికి మహిమకరంగానో, తోటి విశ్వాసులకు ఆదరణకరంగానో, సమాజానికి మాదిరికరంగానో, లోకానికి మార్గదర్శులుగాను జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ సిద్ధపాటు కూడుకులు ఏర్పాటు చేసుకున్నాం. మన అతిక్రమములకు ఆయన వెల చెల్లించి ఉన్నాడు, మన దోషములకు ఆయన వెనకచ్చేసి ఉన్నాడు. ఇక నుంచి నువ్వు ఒక నీతిమంతుడిగా తీర్చాడు, పరిశుద్ధుడిగా తీర్చాడు. ఇక నుంచి దోషములు చేయకుండా, అతిక్రమములు చేయకుండా మాదిరికరమైన, క్రీస్తు మాదిరికరమైన జీవితం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ ఆరాధనలో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఈ ఆరాధనలో మనలో ఉన్న అతిక్రమములు తీసివేసుకుంటూ ఇకన్నడు అతిక్రమాలు చేయకుండా, దోషులుగా కాకుండా ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. అతి కృపతో దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ముందుగానే ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు, మరి వీటిని విడిచిపెట్టుకోవాలి. ఆయన పడిన ఆ త్యాగాన్ని, ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే చూడండి దేవునికి బిడ్డలారా, చివరిగా చూసినట్లయితే ఆ దేవునికి వాక్యము తెలియచేయబడతా ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, అతడు దౌర్జన్యము నొందెనో బాధింపబడి, ఏడవ వచనములో అతడు దౌర్జన్యము నొందెనో బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఇది క్రైస్తవ భక్తికి, క్రమానికి మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో భక్తిని కొనసాగిస్తున్న ఒక క్రైస్తవులారా, ఈ లోకంలో క్రీస్తుని ఆరాధించుతున్న ఒక విశ్వాసులారా, మనం నేర్చుకోవాల్సిన క్రమం ఏంటంటే, ఈ 40 దినాల్లో లేదా ఈ క్రైస్తవ జీవితము అంతవరకు కొనసాగించాలి అంటే, నమ్మకంగా జీవించాలి అంటే, క్రీస్తు చూపిన మాదిరికరమైన ఆ యొక్క మాదిరిని మనం కనపరచాలి. ఆయన దౌర్జన్యం నుండి కూడా ఏం జరగదంట, నోరు మెదపలేదు. బాధింపబడిన కూడా నోరు తెరవలేదు. మనము కూడా అంతే. ఈ యొక్క లోకములో దేవుని స్తుతించడానికి మాత్రమే మనము నోరుని తెరవాలి. దేవుణ్ణి ఆరాధించడానికి,
దేవుని ప్రేమతో కూడిన మాటలు పలకడానికి, దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి, దేవునికి మొరపెట్టడానికి, ప్రార్థించడానికి నోరును తెరవాలి. మిగతా విషయాల్లో క్రైస్తుడు మౌనంగా జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాదిరి చూపించారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, క్రైస్తవుడు ఎప్పుడు కూడా నోరు తెరవలసింది దేవుణ్ణి మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంత నోరు తెరిస్తంత దేవుడు నీ ద్వారా నా ద్వారా మహింపరచబడతాడు. బయట ఎంత నోరుని కంట్రోల్ చేసుకుంటే అంతగా భక్తిని నువ్వు కాపాడుకోగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు మాటలు రాక కాదు, ఆయన మాట్లాడితే ఎదుటి వారు ఎవరు కూడా సమాధానము చెప్పలేదు. అవునా కాదా? ఆయన ఎంతగానో దూషించారు. ఆయన మాటలో తప్పు పట్టుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆయన్ని శోధించాలని, ఆయన ఇరుకులో పడేయాలని, ఆయన మీద అపరాధములు మోపాలని, ఆయన మీద దోషములు మోపాలని అనేక రకాలుగా శోధించారు. అనేక రకాలుగా ప్రశ్నలు అడిగాడు, అనేక రకాలుగా మాట్లాడారు, అనేక రకాలుగా చులకనగా మాట్లాడారు, అనేక రకాలుగా స్వార్థంగా మాట్లాడారు, అనేక రకాల అపవిత్రం కూడా మాట్లాడారు. స్వస్థపరుస్తూ ఉంటే, దురాత్మలు వెళ్ళగొడుతూ ఉంటే ఇతను బయల్జెబూలు ద్వారా ఆ దురాత్మలను, ఆ దెయ్యములను వెళ్ళగొట్టారని కూడా చెప్పారు. కానీ ప్రభువు మౌనంగానే ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తిని కాపాడుకోవాలంటే, భక్తి జీవితంలో స్థిరత్వం కలిగి జీవించడానికి ఇది ముఖ్య సూత్రం అన్నమాట. మన భక్తులు ఎక్కడ పడిపోకుండా ఉండాలంటే, మన భక్తులు ఎక్కడ జారిపోకుండా ఉండాలంటే, దేవుడి మీద ఆధారపడి జీవించాలంటే నీ భక్తిలో ఏముండాలా? విధేయత ఉండాలి. నీ భక్తిలో లోబడేతనం ఉండాలి. నీ భక్తిలో నీ యొక్క నోరుని కాచుకునే అనుభవం కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అది క్రీస్తు వారు చూపించాడండి సమాజానికి, లోకానికి. దేవుని స్వస్థత కార్యం చేసేటప్పుడు చక్కగా వాక్యాన్ని ప్రకటించాడు, బోధించాడు, అన్ని చేశాడు. కానీ ఆ తీర్పు సమయంలోకి వచ్చేవరకు అనేక రకాలుగా దోషులు, అనేక రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన నోరు తెరవలేదు. నీ భక్తి జీవితంలో కూడా, నా భక్తి జీవితంలో, మన భక్తి జీవితంలో నువ్వు భక్తి పరుడుగా ఉండాలి అంటే, నీ భక్తులు నువ్వు కాపాడుకోవాలంటే, నువ్వు అపవిత్రతలో పడకుండా ఉండాలి అంటే మన నోటిని కాపాడుకుంటూ దేవుని స్తుతించడానికి నోరును బాగుగా తెరుద్దాం. లోకంలో జీవించేటప్పుడు నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అలా ఉన్నాడు కాబట్టి ఆ శిలువ యాగాన్ని పూర్తి చేశాడు. ఆమేన్. ఈ రోజున ఈ ఆరాధనలో మనం ఎంతో కొంత ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు చూపిన మార్గాన్ని అనుసరించాలి. ఆయన చూపిన మాదిరిని మనం కలిగి లోకంలో జీవించడానికి ఈ ఆరాధనలు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మౌనముగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఉన్నాడంట. మన క్రైస్తవ విశ్వాస క్రమంలో కూడా మనం దూషించబడిన సరే ఇతరులను మనం దూషించు. ఎందుకంటే అదే నిజమైన క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు చూపింది మనం చూపాలి, కానీ క్రీస్తు చూపుని మనం అసలు చూపకూడదు. క్రీస్తు ఏ విధమైన క్రమాన్ని కలిగి ఉన్నాడో అందుకే ప్రభు అంటాడు, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. క్రైస్తుడికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ క్రమాన్ని మనము పాటించాలి, ఆ క్రమాన్ని మనం జరిగించాలి. అందుకనే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, చదవాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పేవాళ్ళు కాదు మనకు ప్రధానం, వాక్యం ప్రధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? చెప్పేవాళ్ళు కాదు మనకు కావాల్సింది, వాక్యమే మనకు ఆధారము, వాక్యమే ప్రధానము. ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో, ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తామో, అప్పుడు నిజముగా క్రైస్తవ క్రమాన్ని అనుసరించగలము, దేవునితో దగ్గర సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలము, దేవునితో కలిసి సహవాసం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యెషయా ప్రవక్త ముందుగానే తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి.
అది మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవునికి బిడ్డారా, మొదటిగా మన రోగములైనా భరించాడు, వ్యసనములను వహించాడు ఆయన. రెండోది, మనం ఆలోచన చేస్తే భరించడమే కాదు, ఆ రోగాన్ని తొలగించి మనకు స్వస్థత ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగు చేశాడు. ఈరోజు నీవు నేను మనందరము ఆనందంగా సంతోషంగా సమాధానం కలిగి ఉన్నామంటే కేవలం ఆయన పొందిన దెబ్బల చేతనే. తర్వాత ఆయన మన దోషములు బట్టి ఏం చేయబడ్డాడంట? నలగొట్టబడ్డాడంట. మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. చివరిదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ తర్వాత చూసి ఇక్కడ 7వ వచనంలో మనం చదువుకున్నాం, అతడు దౌర్జన్యం నుండి కూడా బాధింపబడిలా కూడా ఆయన ఏమి నోరు తెరవలేదండి. అసలు నిజమైన భక్తిని మనం కాపాడుకోవటానికి ముఖ్యం ఏంటంటే ఆ నోటిని మనం కాచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది పాప ప్రపంచము. నాలిక ఎలాంటిది అన్నాడు? పాప ప్రపంచం. అందుకని క్రీస్తు దాన్ని చక్కగా సాధు చేయగలిగాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు తన నాలుకను సాధు చేసుకున్నాడు కాబట్టి మనము కూడా మన నాలుకను సాధు చేసుకున్నట్లయితే, మన కంటిని సాధు చేసుకున్నట్లయితే పరిపూర్ణమైన భక్తి చేయగలము. క్రీస్తు వలెనే మనం కూడా జీవించడానికి అవకాశము ఉంటుంది. ఇక నుంచైనా సరే క్రైస్తవ విశ్వాస క్రమంలో అట్రీతిగా మనం జీవించి క్రీస్తు నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని ప్రభు పక్షాన్ని మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజమేనయ్యా, మా రోగములను నువ్వు భరించవు, మా వ్యసనములను సహించవు. అయ్యా, సహించడము భరించడమే కాకుండా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను కలుగు చేశాం. ఈ రోజున ఇక్కడ కూర్చుని కుటుంబాలుగా బిడ్డలుగా ఈ సన్నిధికి మేము వచ్చేవాడి కేవలం మీరు కాచిన అమూల్యమైన రక్తం అనే అసత్యాన్ని గ్రహించామయ్యా. ఒక్కసారి మా దోషమును బట్టి ఆయన మీరు నల్లగొట్టబడ్డారు, అతిక్రమములు బట్టి మీరు అయా గాయపరచబడ్డారు. ఆయన మీరు దౌర్జన్యం పొంది కూడా నోరు తెరవలేదు. అయా, బాధింపబడి నిందింపబడిన కూడా మీరు నోరు తెరవలేదు. అయా, వదకు తేయబడిన గొర్రె పిల్ల వల్లే మీరు వచ్చి నాయన ఇక్కడ ఈ లోకానికి వచ్చి మా కొరకు నీ యొక్క ప్రాణాన్ని అర్పించినందుకు స్తుతులయ్యా, స్తోత్రాలు నాయన. ఇక నుంచి అయినా నాయన క్రైస్తవ క్రమమును విశ్వాసమును కొనసాగించాలి. మా నోటిని మా యొక్కటువంటి చూపులను సాగు చేసుకునే ఆ బలమును ఆ శక్తిని మాకు దయచేయ. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ప్రభువాన్ని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. అయ్యా, ఈ యొక్కటువంటి ప్రభు ఆరాధనల ద్వారా ఎంతో కొంత ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, నీకు దగ్గరగా జీవించాలి. అయ్యా, నీకు మాదిరికరమైన నేను జీవితం జీవించాలని ఆశ కలిగినట్లయితే మీ హస్తాల పైకెత్తని ప్రార్థన చేస్తాను. ఎంతకాలము ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ఈ లెంట్ డేస్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కానీ నాలో ఏ మార్పు ఉందో లేదు. ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అయా, పరిపూర్ణమైన క్రైస్తవ భక్తిని నేను కొనసాగించాలి, యథార్థంగా జీవించాలని ఆశపడితే మీ కొరకు నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు హస్తల పైకెత్త నేను ప్రార్థన చేస్తున్నాను. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంకో పరిశుద్ధమైన నామని స్తుతి చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన బట్టి నీ స్తోత్రాలు నాయన. నిజమే ప్రభువా, మా భక్తి జీవితంలో మీ శిలువ త్యాగాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాం. క్రైస్తవ విశ్వాస క్రమములో మీ శిలువ యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా యొక్కటువంటి క్రియలను, మా మాటలను, మా చూపులను, ప్రవర్తనను కాచుకునే కృప దయచేయండి. నమ్మకంగా యథార్థంగా సత్యంగా జీవించడానికి కూడా కృప దయచేయండి. ఇది మొదలుకుని ప్రభువా అయా క్రైస్తవ క్రమమును, క్రైస్తవ భక్తిని, విశ్వాసము ప్రభా స్థిరంగా ఉంచుకుని ముందుకు పోవడానికి కృప గురించి ఆశీర్వదించండి. నీ బిడ్డలుగా జీవించడానికి కృప చూపించండి. ఎవరు తీర్మానం తీసుకున్నారు తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. అంతవరకు ఆ తీర్మానం కొనసాగించడానికి కృప చూపించండి.
కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆయా 10వ తరగతి ఎగ్జామ్స్ లో సిద్ధపడుతున్న రాస్తున్నట్టు బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు మంచి పర్సంటేజ్ తో పాస్ అవడానికి కృప తెచ్చండి. అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. అయ్యా యాక్సిడెంట్ ద్వారా గాయాలు పాలైన బిడ్డలకు కూడా ఈ క్షణమే తాకండి, సంపూర్ణ స్వస్థత విడుదల తెచ్చండి. దూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలు దీవించిన బిడ్డలు దీవించండి ఆయన. ప్రతి ఒక్కరితో నీ ఆత్మ సంచారం వచ్చి మా అందరితో అందరూ మహిం పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులు అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడుగా మన ఆధ్యాత్మిక జీవితం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామ మీ అందరికీ వందనాలు.